ప్రకటించగానే వాళ్ళ మాటలకు లొంగిపోయి ఆ కష్టపడేవాడిని తీసి అవతల పెడుతుంది. అదే కదా, అదే దరిద్రం ఆంధ్ర భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి. తెలుగుదేశం కోవర్టులు భారతీయ జనతా పార్టీలో తెలంగాణ, ఆంధ్రాలో 80% మంది ఉన్నారు. బీజేపీలో వాళ్ళు ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీ 2 రాష్ట్రాల్లో కష్టమే. రైట్ సార్, నేషనల్ రాజకీయాలు ఒకసారి చూస్తే అన్నామలై విషయంలో ఒక గట్టి ప్రచారమే జరుగుతోంది. ఓకే, ఆయన బయటకు వచ్చిన తర్వాత పార్టీ పెట్టే ఆలోచనలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనం ఈ వీడియో చేసే టైంకి నాకు తెలిసి కాసేపటికి బయటకు వస్తుందేమో, లేదు బుజ్జగింపు ఏమైనా జరుగుతుందా ప్రక్రియ? అంటే బుజ్జగింపు ప్రక్రియలు ఏమి లేదు. ఆల్రెడీ ఇప్పుడు బీజేపీ అట్లా బతిన్లాడే ధోరణి అయితే ఉండదు. ఇది బీజేపీకి సంబంధించిన నాయకులే చెప్తున్నారు, లేదు ఆయన పార్టీ పెట్టే ఆలోచన లేదు, అందులో వాస్తవం లేదు. అతను రాజీనామా చేసేసాడు, పొద్దున్న చెప్పారు మొక్క. తర్వాత ఒక 2-3 గంటలకి అతను రాజీనామా చేశాడన్నటువంటి విషయము ఆ రాజీనామా లేఖ బయటకు వచ్చింది. అంటే ఆ నాగేంద్ర అనే అతను తమిళనాడు అధ్యక్షుడు చెప్పాడు ఆ మొక్క, ఎందుకంటే అతని వల్లనే ఇతను బయటికి వెళ్ళిపోయాడు అంటం వల్ల. అందుకని నా తప్పేం లేదు, అన్నామలై ఎక్కడికి వెళ్ళలేదని చెప్పే ప్రయత్నం చేశాడు. 3 రోజుల నుంచి ట్రై చేశాడు. అన్నామలైకి మోడీ అపాయింట్మెంట్ దొరికినట్లేదు. మోడీ అట్లాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాన్ని సాధారణంగా ప్రోత్సహించడం, అది పెద్ద సమస్య. ఇంతకుముందు ఆయన పేరేంటి, జస్వంత్ సింగ్, తర్వాత యశ్వంత్ సిన్హా లాంటి మహాముదుర్లే గొడవ చేసినా కూడా అవలేదు కదా.